అభిరుచికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైతే బాలల్లో క్రీడా సౌరభం వెలివిరడయం ఖాయం. టెన్నిస్ అభిమాని అయిన తండ్రి ఆమెను రాకెట్ గేమ్లో ఎంకరేజ్ చేసిన కూతురు ఐశ్వర్య మాత్రం హాకీనే తన ఫేవరెట్ గేమ్గా ఎంచుకుంది. అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు ఏపీ విమెన్ హాకీ టీంకు కెప్టెన్గా అపాయింట్ అయింది. బాల్యం నుండే పిల్లల్లో ఉండే క్రీడాశక్తిని ఎంకరేజ్ చేస్తే ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు జాతికి అందుతారు. ఈ రోజుల్లో పాపులర్ గేమ్ క్రికెట్నే ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ విశాఖ అమ్మాయి ఐశ్వర్య మాత్రం అందుకు భిన్నంగా జాతీయ క్రీడ హాకీని ఎంచుకుంది. అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జూనియర్ టీంకు నాయకత్వం వహిస్తోంది. తక్కువ వయసులో ఉన్నత స్థాయికి చేరడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఏనాటికైనా ఇండియా టీంకు నాయకత్వం వహించాలన్నది ఐశ్వర్య ఆశయం. వాట్ ఎవర్ నేను ఏం ఎఫర్ట్స్ పెట్టానో దానికి నాకు ఫలితం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ నా మై ప్యాషన్ ఇస్ టు ప్లే హాకీ అండి. యాక్చువల్గా నేను వైజాగ్లో 5th క్లాస్ వరకు చదివేదాన్ని. నేను టింప్నీలో చదివేదాన్ని. ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్స్ అండి. కానీ నాకు ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు అయితే నాకు ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు ప్లే గేమ్స్ అనమాట. కానీ నేను ఒక్కసారి హైదరాబాద్ 6th క్లాస్లో హైదరాబాద్ వెళ్ళిపోయాను. అండ్ అక్కడ నేను ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ హాకీ. యాక్చువల్గా హాకీ ఎలా పట్టుకున్నానంటే ఐ వాజ్ అ వెరీ గుడ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అండి. అండ్ దెన్ మా హాకీ కోచ్ అప్పుడు నన్ను హీ పిక్ మీ అప్, మిస్టర్ నరేంద్రపాల్ సింగ్. తను హీ వాజ్ లైక్ హాకీ ఐ థింక్ మీరు మంచి హాకీ ఆడగలరు, హాకీకి చాలా స్టామినా అవసరం అండ్ దట్ ఈస్ దేర్ ఇన్ యూ అని అతను నన్ను మోటివేట్ చేశారు. యాక్చువల్గా అయితే నేను టెన్నిస్ ఆడాలి. మై డాడ్ ఫోర్స్ మీ టు ప్లే టెన్నిస్ అనమాట. హీ వాంటెడ్ మీ టు ప్లే టెన్నిస్. కానీ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెన్నిస్ అనమాట. ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హాకీ. చేతిలో హాకీ స్టిక్ తో కనిపిస్తున్న ఈమె ఐశ్వర్య హైదరాబాద్లో +2 చదువుతోంది. హాకీ అండర్-20 విమెన్ జూనియర్ టీంకి నాయకత్వం వహిస్తోంది. విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతుండగానే క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. మెరుగైన శిక్షణ కోసం ఏకంగా హైదరాబాద్కే మకాం మార్చింది. అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ హాకీ ప్రాక్టీస్ చేసేది. కష్టమనిపించినప్పటికీ ఇష్టపడి నేర్చుకుంది. చివరకు తల్లిదండ్రుల వద్ద ఆమె మాటే నెగ్గింది. తండ్రి చక్రవర్తికి నిజానికి టెన్నిస్ అంటే ఇష్టం. ప్రత్యేకంగా విదేశాల నుంచి టెన్నిస్ రాకెట్ కూడా తెప్పించారు. కానీ వారిని నొప్పించకుండానే హాకీ ఆటలో ఐశ్వర్య మంచి ఉన్నతిని సాధించింది. ఎన్నో మెడల్స్ కూడా సొంతం చేసుకుంది. ఇందుకు ఐశ్వర్య పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. చివరకు ఆమె సాధించిన విజయాలు ఆమె పడ్డ కష్టాలన్నింటినీ పక్కకు నెట్టేశాయి. 7వ తరగతి నుంచే వరుసగా ఇప్పటి వరకు సౌత్ జోన్ CBSE ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కి ఆడింది. 2013 నేషనల్స్ లో మెరుగ్గా ఆడింది. 5వ జూనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ 2015 కి ఆంధ్ర టీంకే ఇప్పుడు నాయకత్వం వహిస్తుంది ఐశ్వర్య. ఎప్పటికైనా ఇండియా హాకీ టీంకి కెప్టెన్ కావాలన్న ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుందాం. స్పోర్ట్స్ డెస్క్, సాక్షి న్యూస్, విశాఖ.